మీకు ఎందుకు సార్ మా దేవుళ్ళు అంటే అంత చులకనా? ఎప్పుడు పడితే అప్పుడు ఎక్కడ పడితే అక్కడ ఎవడు పడితే వాడు మాట్లాడుతూ ఉంటాడు సిగ్గులేని. ఒకసారి వినండి ప్రజలారా, ఏం మాట్లాడింది కదిరే కృష్ణ అనే వ్యక్తి ఏం మాట్లాడింది అనేది ఒకసారి వినండి. కమలాకాంత త్రైలోక్యం మంగళం కురు పండుకున్న ఎంకన్నా కొంచెం అదే లేకుంటే లేసాడు, పండుకోమంటే పండుకున్నాడు. ఎవరే ఎంకాడు ఒరే భగవాన్, అవునా? పండుకుంటే పండుకోమంటే పండుకుంటూ లేమంటే లేచినట్టు దేవుడు అవుతాడు, పని మానవుడు అవుతాడు. అదే సుప్రభాతం అంటే ఏదనుకుంటారు మీరు? ఏది అర్థం? అదే దానికి అర్థం. కమలాకుచుక కుంకుమతో నియతాతుల నీలతను విజయీ భవ వెంకట శైలపతే. అయ్యా స్వామి, నువ్వు ఆట మనిషి నిద్రపోయి అనుకున్నావు, రాత్రి లేదరిందేమో, జరలే తమ సుప్రభాతం. పొద్దుముకల మళ్ళా మనబెడతాడు, పొద్దుముకల తొట్టే లేస్తాడు, పొద్దుగాల లేపు కూర్చోబెడతాడు. ఏమి బాగుండదా దేవుడు అంటే? ఏమన్నా ఈయన చెప్పేటోళ్ళకి ఈయనకి సిగ్గుశరం లేదు, పక్కన పల్లికి ఇచ్చుకొని నవ్వేటోళ్ళకి అసలే బుద్ధి లేదు. ఏం తమాషాలు చేస్తున్నారా? నువ్వు లే 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 అని వాడుతున్నావు కదా, నిజంగానే కలియుగ వెంకటేశ్వర స్వామి లేచి వస్తే నీ గుండెలు అదిరి అక్కడనే పడిపోతావు కింద. ధైర్యం ఉన్నదా? వెంకటేశ్వర స్వామి నిజ స్వరూపం నిజ రూప దర్శనం చేసుకొని చూసేటువంటి ధైర్యం ఉన్నదా అని అడుగుతున్నా నేను ఈ రోజున. అది మేము మా దేవుడికి భక్తితో ఇచ్చినటువంటి గౌరవం. అది అర్థమైందా? మేము ఫర్ ఎగ్జాంపుల్ స్కూల్లో టీచర్ వస్తుందండి, టీచర్ వస్తే ప్రతి ఒక్కరు కూడా నించొని గుడ్ మార్నింగ్ టీచర్ అని చెప్తారు. కూర్చొని చెప్పొచ్చు కదా, నించొని ఎందుకు చెప్తారండి? టీచర్కి ఇచ్చినటువంటి రెస్పెక్ట్ అండి, స్కూల్లో టీచర్లకు ఇచ్చినటువంటి రెస్పెక్ట్ అండి అది. మరి స్కూల్లో ఇంతమంది విద్యార్థులను తీర్చిదిద్దే టీచర్లకు రెస్పెక్ట్ ఇచ్చి గుడ్ మార్నింగ్ టీచర్ అని ఇంగ్లీష్లో చెప్పి వాళ్ళు రెస్పెక్ట్ చేస్తున్నారే, మరి అటువంటి అప్పుడు కలియుగ దైవమైనటువంటి వెంకటేశ్వర స్వామిని లేపడానికి మేము గౌరవంగా సుప్రభాతం పాడి మరి లేపుతాం సార్. సుప్రభాతం గౌరవంగా పాడి మరి లేపుతామండి. అది మేము మా దేవుడికి ఇచ్చినటువంటి గౌరవప్రదం, గుర్తుపెట్టుకోండి. మేము మా దేవుడికి కలియుగ దైవమైనటువంటి వెంకటేశ్వర స్వామి, అసలు నీకు వెంకటేశ్వర స్వామి కలియుగ దైవం ఎందుకైందో తెలుసా నీకు? కలియుగ దైవం వెంకటేశ్వర స్వామి ఎందుకైండు? కలియుగంలో ప్రజలందరూ కూడా పాపాలు చేస్తూ ఉంటారు. హుండీలో డబ్బులు వేస్తాం. ఎందుకు వేస్తాం కలియుగంలో? మనము వెంకటేశ్వర స్వామి టీటీడీ దర్శనం చేసుకొని టెంపుల్కి పోయినప్పుడు స్వామి ఈ ప్రజలందరూ కూడా ఇట్లనే పాపాలు చేస్తూ ఉంటారు తెలిసి తెలియక. ఈ కలియుగం అంతరించే వరకు వాళ్ళని కాపాడుకో, కడుపులో పెట్టుకొని చూసుకో. అందుకే కలియుగ దేవుడు ఎవరు? కలియుగ దైవం వెంకటేశ్వర స్వామి కొత్త అవతారంగా ఎత్తి ఈ దేశానికి కావచ్చు ప్రపంచానికి కూడా ఒక సెక్యూరిటీగా కాపాడుకుంటూ వస్తున్నారు. ఈ కలి మాయల పడద్దు, చెడు వ్యసనాలకు వెళ్ళొద్దు, పాపాలు చేసిన వాళ్ళు మళ్ళీ ఎట్లా బ్యాలెన్స్ అవ్వాలా? నువ్వేంది? నువ్వు హైకోర్టు అడ్వకేట్ అయ్యి గివా మాట్లాడేవి? నువ్వు ఈ రకమైనటువంటి వ్యాఖ్యలు చేస్తున్నావు. అన్నం తింటున్నావా, పెండ తింటున్నావా, ఇంకేమన్నా తింటున్నావా మిస్టర్ కదిరే కృష్ణ అని చెప్పి నేను అడుగుతా ఉన్నా. పేర్ల మాత్రం కృష్ణ అని పెట్టుకున్నావు. పోయి మీ తల్లిదండ్రులను అడగండి, మరి కృష్ణ అని ఎందుకు పెట్టినావా మా పేరు అని చెప్పి. ఎప్పుడైతే విజయవాడ కనకదుర్గమ్మ ముక్కుపుడక వరకు కృష్ణా నది నీళ్ళు వస్తాయో, ఎప్పుడైతే 7 కొండల వరకు కూడా నీళ్లు టచ్ అవుతాయో అప్పుడు కలియుగం అంతరించిపోతుంది. ఆల్రెడీ చరిత్ర చెప్తా ఉంది. బ్రహ్మంగారు కూడా చెప్పిండ్రు, కావాలంటే పోయి చూసుకో. ఆయన చెప్పినట్టు కూడా తూచా తప్పకుండా జరిగింది. డెఫినెట్గా కలియుగ దైవం వెంకటేశ్వర స్వామి మాత్రమే కాదు, ఈ కలియుగం అంతరించపోతా ఉంటే కల్కి దేవుడు కూడా ప్రత్యక్షమవుతాడని చెప్పి కూడా తెలుస్తా ఉన్నది. ఖచ్చితంగా కల్కి దేవుడు పుట్టుకొస్తాడు. ఎప్పుడు?
కొన్ని వేల సంవత్సరాల కలియుగం అయిపోయిన తర్వాత అంతరించినప్పుడు వీళ్ళందరినీ కూడా కాపాడడానికి కల్కి భగవానుడు పుట్టుకొస్తాడు. శంబాల నగరంలో బ్రాహ్మణ దంపతులకి కల్కి భగవానుడు పుడతాడు. ఇది చరిత్ర చెప్తుంది. ఎప్పుడో మా హిందూ ధర్మ శాస్త్రాలలో వేదాలలో ఇవన్నీ కూడా రాసి పెట్టున్నాయి. పోయి చదువుకో. హైకోర్టు పుస్తకాలు ఒకటే గిట్లు అడ్వకేట్ పుస్తకాలు చదవడం కాదు. నువ్వు చదివితే ఒకసారి తెలుస్తుంది. మా సుప్రభాతం విలువ చాలా ఎక్కువ. మా సుప్రభాతము విలువ చాలా ఎక్కువ. ఎందుకు చెప్పాలా? వేరే మతస్థులు కూడా చర్చిలల్లో సుప్రభాతాలు పెట్టుకుంటున్నారు. యేసుక్రీస్తు సుప్రభాతాలు పెట్టుకుంటున్నారు. మేము అనుకుంటున్నాం ఎస్ హిందూ ధర్మం గొప్పది కాబట్టే హిందువులు ఎట్లనైతే దేవుళ్ళని పూజిస్తారో గట్లనే మేము కూడా మా యేసుక్రీస్తుని పూజిస్తామని చెప్పి మా పాటను కాపీ కొట్టి మీరు యేసు సుప్రభాతాలు రాసుకుంటున్నారు. యేసు గోవిందనామాలు ఎట్లయితే ఉన్నాయో యేసునామాలు అని చెప్పి కొత్తగా ప్రచురితం చేస్తూ ఉన్నారు. అంటే మేము మీ మతంలోకి వస్తున్నామా, మీరే మా మతంలోకి వస్తురా అని చెప్పి డైరెక్ట్గా నేను అడుగుతా ఉన్నా. డెఫినెట్గా బరాబర్ అడుగుతా ఉన్నా. ఇంత మాట్లాడుతూ ఉంటే రాజకీయ నాయకులు ఎవ్వరు కూడా ఒక నోరెత్తి మాట్లాడతలేరు. చూసిర్రా? ఎవరు కూడా స్పందిస్తలేరు. నాకు తెలిసి చీకోటి ప్రవీణ్ అన్న ఒక్కడు స్పందించిండు, దీని గురించి మాట్లాడిండు. అసలు ఏం అనిపిస్తలేదా అండి ఎవరికి కూడా గిట్లా మాట్లాడుతూ ఉంటే? ఏమనిపిస్తలేదా? సుప్రభాతాన్ని అవహేళన చేసి అవహేళన చేసి అంటే ఇంతమంది కోట్ల ప్రజలు, ఇంతమంది ప్రపంచ దేశాల్లో ఆఖరికి అమెరికాలో ఉన్నటువంటి అమెరికన్స్ కూడా వెంకటేశ్వర స్వామి దర్శన కోసం తిరుమల మెట్లెక్కి వస్తారండి. అమెరికన్స్ కూడా, అమెరికా దేశాల లాంటి వాళ్ళు మన దేశం గొప్పతనము నేను మీకు చూపిస్తాను. మన నరేంద్ర మోడీ గారు కూడా ఒక దగ్గర ఒక అమెరికను మన తెలుగు వేదాలు మంత్రాలు అన్నీ కూడా నేర్చుకొని పాటల రూపంలో పాడుతుంది. ఇన్స్టాగ్రామ్లో రీల్స్ వస్తాయి చూడండి. సుప్రభాతం దగ్గర నుంచి ప్రతి ఒక్కటి కూడా పాడుతుంది. అంత అద్భుతంగా అమెరికన్స్ ప్రపంచ దేశాలలో కూడా హిందూ ధర్మాన్ని పూజిస్తున్నారు, నమ్ముతున్నారు. అంటే నీలాంటి కళ్ళు లేని కబోదులకు అర్థం కావు. బరాబర్ చెప్తున్నా, నీలాంటి కళ్ళు లేని కబోదులకు అర్థం కావు. నేను మరొక్కసారి చెప్తా ఉన్నా కదిరే కృష్ణ. ఇంకొకసారి నేను మళ్ళీ చెప్తున్నా, ఏ ఒక్క దేవుణ్ణైనా సరే ప్రతి ఒక్కటి హిందూ మతంలో ఉన్నటువంటి ప్రతి ఒక్క దేవుడు పుట్టుకకు ప్రతి ఒక్క అర్థం ఉన్నది. ప్రతి ఒక్క అవతారానికి ఒక్కొక్క అర్థం ఉన్నది. గవి అర్థం చేసుకునే శక్తి నీలాంటి ఇక డాష్ ఎన్ని పెట్టుకో దాంట్లో. అర్థమైందా? నీలాంటి వాళ్ళకి అది ఎన్ని జన్మలు ఎత్తినా అర్థం కాదు. అది మహాసముద్రం లాంటిది. అప్పటి ఋషులు మహర్షులు ఇప్పుడు ఏదైతే ప్రపంచ దేశాలు కనిపెడుతున్నాయి అని అనుకుంటున్నాయో, ఎప్పుడో మన భారతదేశంలో పుష్పక విమానాల దగ్గర నుంచి ప్రతి ఒక్కటి కూడా కనిపెట్టిండ్రు. గుర్తుపెట్టుకోండి. జీవన శైలి ఎట్లా ఉండాలో తెలుసుకోవడానికే ఈ మహాభారతం అనేది కూడా నడిచింది అనేది గుర్తుపెట్టుకోండి. ప్రతి ఒక్క అవతారం ప్రతి ఒక్కరికి కూడా ఒక ఇన్స్పిరేషన్ ఇస్తుందని గుర్తుపెట్టుకోండి. నీలాంటోడు వచ్చి ఒకడు భ్రష్టు పట్టినోడు నీలాంటోడు ఒకడు వచ్చి ఎట్లా పడితే అట్లా మాట్లాడితే అన్నీ అయిపోతాయి అనుకోకు. ఏమన్నావు నువ్వు? ఇంకా లే కాదు బిడ్డ. ఎక్కువ తక్కువ మాట్లాడతారంటే అందరు వచ్చిరంటే నువ్వు పైకి లేచిపోతావు. చూసుకో, అది కాపాడుకో నువ్వు ఫస్ట్. అర్థమైందా? ఏమనాలండి ఇట్లాంటి వాళ్ళని? ఏమనాలండి? నిజంగా నీలాంటి వాళ్ళే మత శిక్షలు పెడుతుర్రు.
నిజంగా అందరం కూడా ఐకమత్యంగా ఉన్నాము. నీలాంటి వాళ్ళు ఇటువంటి ఒక్కడొచ్చి ఇట్లా కమెంట్ చేసి మొత్తం అందరి మధ్యలో అన్ని మతస్థుల మధ్యలో చిచ్చులు పెట్టేటోళ్ళు నీలాంటి వాళ్ళు. మళ్ళీ నువ్వు చదువుకున్నవన్నీ కూడా ఏమైనాయో అర్థం కావట్లే, అసలు అర్థమయ్యే పరిస్థితి లేదు. కానీ నువ్వు ఏం చదువుకున్నావో ఏమో తెలియదు. ఇక అసలు నిన్నటి నుంచి అది విని షాక్ అయిపోయినా నేను. ఏంది ఎట్లా పడితే అట్లా ఎవరు పడితే వాళ్ళు, ఈయన ఎట్లా పడితే అట్లా మాట్లాడడం పాడేంది, పక్కన వాళ్ళు నవ్వుడేంది. ఎస్, బరాబర్ లేపుతాం. మా దేవుణ్ణి గట్లనే లేపి, నిద్ర లేపి, పవలింప సేవలు కూడా చేసి పడుకోబెట్టి మళ్ళీ లేపి మళ్ళీ అద్భుతంగా అభిషేకాలు, స్నానాలు, అర్చనలు అన్నీ చేయించి మీ కృపా కటాక్షాలు మా ప్రజలందరిపైన ఉండాలి, మా భక్తులైన అందరిపైన ఉండాలి అని చెప్పి ఖచ్చితంగా మేము అడుగుతాం. మేము అడిగే తీరు గట్లనే ఉంటుంది. నీకేమైనా ప్రాబ్లం అయితే నువ్వు పక్కకు పోయి ఆడుకో, పోయి నీ పని చూసుకో. బరాబర్ మేము అట్లనే లేపుతాం, సుప్రభాతం అట్లనే పాడతాం. ఖచ్చితంగా సుప్రభాతం పాడే లేపుతాం. ఎందుకంటే మా దేవుడికి మేము ఇచ్చే గౌరవం అది. ఐఏఎస్ ఆఫీసర్లు, ఐపీఎస్ ఆఫీసర్లు వీళ్ళందరికీ రెస్పెక్ట్ ఇచ్చి ఇట్లా నించొని వాళ్ళు రాగానే ఇచ్చేస్తామే. మరి ప్రపంచాన్ని శాసించే దేవుడు మా దేవుడు, మరి ఆయనకు ఆ మాత్రం ఉండాలి. గుర్తుపెట్టుకో.